ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 526వ నామం అనీశః. అంటే ఆయనకి మించిన వాడు లేడు అని అర్థం. ఆయనే అన్నిటికీ అధికుడు. మరి ఆయనే సృష్టి చేసిన ఆయనే గనక అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. అన్నిటికీ అధికుడు ఆయనే. ఆయన్ని మించిన వాళ్ళు లేరు కనుక ఆయన్ని అనీశః అన్నారు. సూర్యుడు అంటే సూర్యగోళం కాదు, దాంట్లో ప్రకాశిస్తున్న వెలుగు ఎవరు అంటే నేనే అని చెప్తున్నాడు పరమాత్మ. అంటే అది ఒక గోళం, అది అలా వెలుగుతోంది. ఆ ప్రకాశం వల్ల జగత్తంతా నడుస్తోంది, పోషిస్తున్నాడు అని అనుకుంటున్నాం కదా. అది ఒక గోళమే కాదు, దాంట్లో ఉన్నటువంటి వెలుగు, ఆ శక్తి, అంటే సూర్యునికి వెలుగు ప్రకాశింపజేసే శక్తి నేనే అని పరమాత్మ చెప్తున్నాడు. ఈ నేననే వెలుగే మరి ఒకటి కాదు, ఈ జగత్తులో అనేక సూర్యులు, అనేక చంద్రులు, అనేక తారలు, అనేక జగత్తులు ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, వాటన్నిటిలో ఉన్నటువంటి శక్తి కూడా ఆయనే. అదే అందుకే నేననే వెలుగుతోనే ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. మరి భౌతిక ప్రపంచం అంతా కూడా సూర్యుని మీద ఆధారపడి ఉంది కనుక ఆ సూర్యుడిని ఆ సూర్యుడికి ఆ శక్తిని ఇచ్చింది నేనే. నాకు వేరే అధిపతి ఎవరూ లేరు, నేనే అధిపతిని. ఆయనే అన్నిటికీ కూడా అధిపతి అని మనకి తెలియజేస్తున్నారు. మరి ఆయన్ని మించిన వాళ్ళు ఎవరుంటారు? ఆయనే కదా. అన్నిటికీ ఆధారము ఆయన, సృష్టి ఆయనే, స్థితి ఆయనే, లయము ఆయనే కనుక అన్నిటికీ అధిపతి ఆయనే. ఇటువంటి నామాలు ఇంతకు ముందు కూడా మనకి వచ్చినాయి. వాటిలో కూడా మనం ఇదే విషయాన్ని తెలియజెప్పారు. మరి ఆయనకి పైన ఒక ప్రభువు అని కానీ, ఒక అధిపతి అని కానీ, నాయకుడని కానీ లేరు కనుక ఆయన్ని అనీశః అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. మరి అన్నిటికీ ఆయనే కదా అధిపతి. అన్నీ ఆయన ఇష్టం వచ్చినట్లు చక్కగా చెయ్యొచ్చు కదా. మరి మనం అన్నీ కోరుకుంటాం కదా. మరి అన్నీ ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన మనకు అన్ని కోరికలు తీర్చొచ్చు కదా. అన్నీ మరి ఆయనకి వద్దని నివారించేటువంటి వాళ్ళు లేరు కదా అనిపిస్తుంది. ఆయనే అధిపతి అయినా ఇంటికి మరి పెద్దలు తల్లిదండ్రులే. వాళ్ళు బిడ్డలకు కావలసినవన్నీ ఇస్తారు. వాటిని దుర్వినియోగం చేసుకుని దుస్థితి తెచ్చుకుంటే మరి దానికి తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు తప్పు చేశారు. మరి ఆ తప్పుకి ఎదటివాడు శిక్ష వేశాడు. శిక్ష వేస్తే దాన్ని శిక్షని తీసేసే ఇది లేదు. ఎందుకంటే అది ధర్మం కాదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. అలా అనుభవిస్తాడు. అప్పుడు మా నాన్న ఏదైనా చెయ్యగలడు, మరి మా నాన్న నన్ను రక్షించలేదు, ఈ శిక్ష నుండి తప్పించలేదు అని అనుకుంటే అది వాడి యొక్క ఎంత అజ్ఞానం. అసలు ఆ తప్పు ఎందుకు చేయాలి? తప్పు చెయ్యమని తండ్రి చెప్పాడా, తల్లి చెప్పిందా? చక్కగా మంచి అవకాశాలన్నీ ఇచ్చి, అన్నీ సౌకర్యాలు ఇచ్చి, చక్కగా చదువుకోమని, మరి ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఆ డబ్బుతో వీళ్ళు ఎంతో తల్లిదండ్రులు బిడ్డల మీద ఆశతో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ మనల్ని చక్కగా చూసుకుంటారు. వాళ్ళ జీవితం బాగుండాలి, మనం ఏమైనా పర్వాలేదు అనే దృష్టితో వాళ్ళని ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేసి సర్వం వాళ్ళకి అర్పిస్తే మరి వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళి మరి తప్పులు చేసి ఆ తప్పులకి శిక్షలు అనుభవిస్తుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? దానికే ఎవడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు అంటారు. వాడు చేసిన దానికి వాడు అనుభవించాల్సిందే. మరి దానికి ఎవరు కర్తలు అంటే నువ్వే, నీ కర్మకు నువ్వే కర్తవి.
అందుకని తప్పులు చేసి భగవంతుణ్ణి ఆశ్రయించి రక్షించమంటే అది అది మన ధర్మం కాదు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. నేను సాక్షిగా ఉంటాను, కానీ మీకు ఏ ఖాతాలో ఖాతాలో పుణ్యాన్ని, పాపం ఖాతాలో పాపాన్ని వేసి వాటిని మళ్ళీ ఎవరి ఖాతాలు వాళ్ళకి మళ్ళీ జన్మలకు కొంత కొంత ఇచ్చి ప్రారంధంగా ఇచ్చి పంపిస్తాను తప్ప దాన్ని నేను తీసివేయలేను అని చెప్తాడు. కానీ పరమాత్మ తప్పులు చేస్తూ నాకు శిక్షలు తప్పించు అంటే ఆయన తప్పించడు. కానీ తప్పులు చెయ్యకుండా స్వామి నన్ను తెలుసో తెలియకో ఎప్పుడో ఏదో చేసుంటాను, ఆ తప్పుల నుంచి నన్ను తప్పించు తండ్రి, కష్టాన్ని నుంచి నన్ను తప్పించు అంటే అని ఆయనే ఆధారంగా పెట్టుకుని ఆ స్వామినే నమ్ముకుని నువ్వే దిక్కు అని ఆర్తిగా ఆయన్నే ఆరాధిస్తూ ఉంటే పెద్ద పెద్ద శిక్షలు పడాల్సిన వాటిని కొంచెం తగ్గించి చిన్నగా చేస్తాడు. అదే అంటారు, గొడ్డలితో పోయేదానికి గోటితో సరిపెట్టాడు అంటారు. అంటే మరి చిన్నదాన్ని పెద్దదైతే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అంటారు. పరమాత్మ పెద్ద కష్టాన్ని అనుభవించవలసిన పాపం చేశాడు. మరి ఇప్పుడు ఆర్తిగా అడిగాడు. అడిగితే పెద్ద కష్టం నుండి తప్పించి చిన్నగా దాన్ని పోనిస్తాడు. అంటే పెద్ద ప్రమాదం జరగాల్సింది చిన్న ప్రమాదంతో తప్పించి వాడిని రక్షిస్తాడు అని తప్పులు చేసి రక్షించమంటే రక్షించడు. తెలుసో తెలియకో ఎప్పుడో చేశానని చెప్పి మరి ఇప్పుడు చెయ్యకుండా ఆర్తిగా భగవంతుణ్ణి నమ్ముకుని భగవంతుణ్ణి ఆశ్రయించి నమ్ముకున్న వాడికి భగవంతుడు రక్షగా ఉంటాడు అనే విషయాన్ని మనం గట్టిగా తెలుసుకోవాలి. అంతేగాని మరి మన ధర్మం ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అనే చెప్తుంది. కనుక చేసేటప్పుడు చెడు చేసి కావాలనుకున్నప్పుడు మంచి కావాలంటే ఎవరికీ రాదు. సుఖాలు భోగాలు కావాలి అనుకున్నవాడు సుఖాలు భోగాలు ఇచ్చేటువంటి పుణ్యకర్మలు, సేవా కార్యక్రమాలు, ఒకరిని ఆనందపెట్టేటువంటి మంచి ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళల్లో ఉన్నటువంటి భగవంతుడు ఆనందించి వీళ్ళను అనుగ్రహించి చక్కగా ఆనందాన్ని, ఆ ఆనందం పొందడమే పుణ్యం, అదే ఫలం, పుణ్యఫలం. అంతకంటే ఇంకేం కావాలి? ఆ తర్వాత ఆ పుణ్యఫలం వల్ల మంచి సుఖాలు భోగాలు వస్తాయి. భోగాలు వచ్చినాయి అని భగవంతుణ్ణి మర్చిపోతే మళ్ళీ గోతిలోకి వెళ్ళిపోతాడు. మరి అనుగ్రహం చేత భగవంతుణ్ణి, మరి ఆ అనుగ్రహం వల్ల మనకి లభించింది అని చెప్పి మళ్ళీ ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తుంటే భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటాడు. అలా ఎప్పుడూ మనం భగవంతుడికి దగ్గర అవ్వాలే కానీ దూరం అయితే మళ్ళీ వెనక జన్మలు ఎత్తాల్సి వస్తుంది అని పరమాత్మ కూడా, కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు. అందుకని చేసిన జన్మ చాలదు కదా ముక్తి పొందటానికి అంటే క్షణంలో కూడా పొందొచ్చు ముక్తిని. అంత శక్తి ఇప్పటి జేవులకు లేదు గనక నామమే ఈ కలియుగంలో ఎంత తేలిగ్గా చెప్పాడంటే నామమే ముక్తి కలిగిస్తుంది అన్నాడు. అంత తేలికైన మార్గాన్ని సూచించాడు భగవంతుడు. మరి ఆ నామంతోనే తరించవచ్చు. నామం అనే నౌకను ఎక్కితే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుస్తాడు భగవంతుడు. అందుకని ఆ పరమాత్మనే ఆశ్రయించి ఆయనే దిక్కుగా భావించి నడుచుకున్న వాడికి భగవంతుడు ఎప్పుడూ రక్షగా ఉంటాడు. తనకు పైన వేరొక ప్రభువు కానీ అధిపతి కానీ లేని స్వామిని అనీశః అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. తనని మించిన వాడు మరొకడు లేడు అని ఆ స్వామి సార్వభౌముడు అన్నారు. తాను ప్రభువుగా గాక పరతంత్రుడుగా ఉంటే స్వామి అనీశుడని పరాశరుల
వ్యాఖ్య. తన స్నానపానాదులు అలంకార భోగాలు భక్తులు చేసినట్లు, మరి భక్తులు ఎలా చేస్తే అలా చేయించుకుంటాడు. నాకు ఇదొద్దు, నాకు అదొద్దు అండ కదా, అట్లా చేయించుకుంటూ ఉండేటువంటి భక్తజన పరతంత్రుడు. అంటే వాళ్లకు అధీనంలో ఉండి భక్తుల అధీనంలో ఉంటాడు ఆయన. అట్లా ఆయన భక్తులు చేసినటువంటి పూజలు అలంకారాలు ఎట్లా చేస్తే అట్లా స్వీకరిస్తాడు గనక ఆయన్ని అనీసుడని అన్నారని సత్యసంధుల వారు భావించారు. అట్లా ఈ విధంగా అని ప్లస్ ఈశ సర్వప్రాణులకు ఈశ్వరుడు కనుక ఆయన్ని అనీశ అన్నారని చెప్పారు. తపోధనులు ఓం అనీశాయ నమః అని స్వామిని వినతిస్తూ ఉన్నారు. అటువంటి అనీసుడైన స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి, అందరికీ అన్నిటికీ అధిపతివైన నీవు, మరి అన్నిటిలో నీ సృష్టిలో ఉన్నటువంటి నన్ను నీ మార్గంలో పయనింపజేసి నిన్ను చేరుకునేటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించి అనుగ్రహించి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం